మా చిన్నమ్మాయి ఫారెన్లో ఉందండి. యుఎస్ఏ హవాయిలో ఉన్నదనమాట. వెళ్ళి 6 నెలలు అయ్యింది. నా కోసం, మా వారి కోసం, మా పెద్ద పాప కోసం చూడండి ఇవన్నీ పంపించింది. పంపించినప్పుడు నాకు ఇవన్నిటిని చూసి ఆనంద బాష్పాలండి, అనకూడదు కానీ. ఎందుకంటే తను స్వతహాగా తను కాలు మీద బ్రతుకుతూ మాకు ఇవన్నీ ఫస్ట్ గిఫ్ట్ కింద పంపించేటప్పుడు అక్కడి నుంచి మాకు చాలా హ్యాపీ. చూడటానికి చిన్న చిన్న ఐటమ్స్ అయినా తను చేతి చిన్న చిన్న ఐటమ్స్ అంటే అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ కదండి. ఇవి మా పెద్ద పాపకి, ఇది నాకు, ఇది మా వారికి పంపించింది. అలాగే చాక్లెట్స్ అట. అలాగే ఇక్కడ హవాయిలో ప్రత్యేకంగా ఇవి దొరికే ఒక నట్ అట. ఆ నట్టు అది అక్కడే దొరుకుతుందట, ఇంకెక్కడ దొరకదట. దాంతో తయారైన చాక్లెట్స్. అలాగే ఇవి కుకీస్ టైప్లో ఉండే చాక్లెట్స్ అనమాట, బెల్జియం చాక్లెట్స్. ఇవి ఇవన్నీ ఎక్కడ దొరికినప్పటికీ కూడా అంత చిన్న పాప అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తను మా కోసం ప్రత్యేకంగా ఇవన్నీ పంపించడం చాలా ఆనందాన్ని కలిగిందండి. అది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఇది పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది చూడగానే ఎంత ఆనందం. మాకేంటంటే చిన్న గిఫ్ట్, వాళ్ళ డాడీకి చిన్న వాచ్, వాళ్ళ అక్కకి ఒక చిన్న వాచ్ పంపించింది. నాకు కూడా చెప్పకుండా నాకు ఒక వాచ్ పంపించింది. మళ్ళీ స్పెషల్గా ఇవన్నీ వాళ్ళ కొలిగి ఇక్కడికి వస్తే ఆ అబ్బాయితో ఇవన్నీ మాకు పంపించిందండి. చాలా సంతోషంగా ఉన్నది. తన కాళ్ళ మీద తను స్టాండ్ అయ్యి ఇవన్నీ మాకు ఫస్ట్ గిఫ్ట్ కింద జనవరి 1కి పంపించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలా పిల్లలు ఎదిగి వాళ్ళు స్వతహాగా బ్రతుకుతూ మనకి ఏవైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఫస్ట్ స్టార్టింగ్ పంపించేటప్పుడు అది ఒక చెప్పలేని అనుభూతి అండి. అందువల్ల అది మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో మీకు షేర్ చేస్తానండి. బాయ్ అండి.